మైలవరం. ఈ పేరు వింటే ఎవ్వరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ ఊరు చూడడానికి చాలా అందంగా ఉండేది. కానీ ఈ ఊరిలో ఒక మనిషి రూపంలో ఉన్న ఒక నర రూప రాక్షసుడు ఈ ఊరు జమీందారు ఉండేవాడు. ఈ జమీందారు ఆ ఊరు ప్రజలని ఒక రక్త పిచాచికి బలి ఇచ్చేవాడు. ఎందుకంటే ఆ పిచాచి ఆ జమీందారుకు ఒక మాట ఇస్తోంది, నువ్వు నాకు ఒకరిని రోజు బలి ఇస్తే నీకు నేను మరణం లేకుండా చేస్తా అని మాట ఇస్తోంది. కానీ అది నిజం కాదు. అయితే ఇది తెలుసుకున్న ఆ ఊరి ప్రజలు ఆ జమీందారు పైన ఒక పెద్ద బండరాయి పడేసి చంపివేస్తారు. ఆ తరువాత ఆ జమీందారు ఒక పిచాచిగా మారి ఆ ఊరి ప్రజలందరినీ చంపివేస్తాడు. ఆ రాయిలోని సమాధి అయి ఒక పిచాచి అయి అక్కడే ఉండి అందరి రక్తం తాగేవాడు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత ఆ అడవికి రాజేష్ అనే యూట్యూబర్ ఈ అడవి గురించి తెలుసుకొని తన స్నేహితులతో కారులో వస్తాడు. ఈ అడవిలో ఒక రాయి ఉంది అంట. అది అడవికి వచ్చిన వారి రక్తం తాగి చంపుతుంది అంట. ఇది అంతా ఎవరో కల్పించిన కథ, నేను నిరూపిస్తా అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు. అందరూ ఆ అడవికి చేరుకుంటారు. అందరూ కారు దిగుతారు. రాజేష్ అంటాడు, అరే రవి, ఈ అడవి ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది, మీరందరూ ఫొటోస్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి అని నవ్వుతూ తన ఫ్రెండ్స్తో అంటాడు. అందరూ ఆ అడవిలో తిరుగుతూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. తరువాత రాజేష్ మైండ్లో ఒకటే తిరుగుతూ ఉంటుంది, ఆ రక్తంతో రాయి ఎక్కడ ఉందో అని వెతుకుతూ ఉంటాడు. చివరకు ఆ రాయిని చూస్తాడు రాజేష్. ఆ రాయిని పట్టుకుంటాడు. అప్పుడు ఒక ముసలమ్మ చూసి, హే బాబు, ఆ రాయిని ముట్టొద్దు, పెద్ద తప్పు చేశావు, అది ముట్టిన వారు ఎవరు ఇంతవరకు ఈ అడవి నుంచి తిరిగి వెళ్ళలేదు అని రాజేష్కి చెప్తుంది. అప్పుడు రాజేష్ అంటాడు, ముసలమ్మ, ఇలాంటిది ఇప్పుడు కూడా నేను ఎక్కడ వినలేదు, అసలు ఇలాంటివి ఎలా మీరు నమ్ముతారు అని ముసలమ్మతో రాజేష్ అంటాడు. అని అక్కడి నుంచి రాజేష్ వెళ్ళిపోతాడు. కానీ ఆమె ముసలమ్మ కాదు, ఆమె ఒక రక్త పిచాచి ఆ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. చీకటి పడుతుంది. అందరూ కలిసి పడుకోవడానికి టెంట్ రెడీ చేసుకుంటారు. అక్కడ ఒక చలిమంట కూడా పెట్టుకొని కూర్చుంటారు. ఇంకా అందరూ పడుకుంటారు. రాజేష్ కూడా పడుకుంటాడు. అయితే రాజేష్కి ఎవరో తనని చంపడానికి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ రాయి కూడా రాజేష్ని లాక్కొని పోతుంది. అక్కడ పిశాచాలు అన్నీ రాజేష్ మరియు వాళ్ళ స్నేహితులని చంపడానికి వస్తాయి. ఇంకా ఏం జరుగుతుందో ఇంకా మీరే చూడండి.